బ్రో, జనసేన పార్టీని తమిళనాడులో కూడా స్టార్ట్ చేయబోతున్నారని ఒక న్యూస్ వస్తుంది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడబోతున్నారని కూడా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే ఇవన్నీ కూడా నిజమా రూమర్సా అని అనుకునే ముందు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఫోకస్ అనమాట. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, అదొక మనిషిని కలిసినా కూడా, ఒక ప్లేస్కి వెళ్ళినా, ఒక సభకి వెళ్ళినా కూడా మొత్తం మీడియా సభ్యులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మొత్తం కూడా ఆయన వైపే చూస్తుంది. మరి అది ఎందుకోసం అనేది అందరూ కూడా తెలిసిందే. ఆయన ఒక సినిమా రంగానికి చెందినటువంటి ఒక స్టార్ హీరో, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నారు. అయితే ఆయన ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం మంత్రి అయినప్పటికీ కూడా, అండ్ అక్కడ మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వేరే దేశానికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధంగా ఎందుకు అనుకుంటున్నారు అంటే, రీసెంట్గా తమిళనాడులో మనకు ఆల్రెడీ తెలుసు, విజయ్ దళపతి గారు కూడా ఒక పార్టీ స్థాపించడం కావచ్చు. ఆయన కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగానే సినిమాలో మంచి క్రేజ్ ఉంది. సో అక్కడ నుంచి ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రావడం, ఒక పార్టీ స్థాపించడం, సో ఆయన కూడా దానికోసం ఇప్పుడు కష్టపడుతున్నాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా తమిళనాడుకు చెందినటువంటి కొంతమంది ముఖ్యమైన నేతలతోని పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారంట. సో అది కూడా వాళ్ళే నేను పిలవడం జరిగింది, నేను వెళ్ళాడు. ఒక దాదాపు కొన్ని గంటల పాటు అయితే ఆ మీటింగ్ జరిగిందంట. ఆ తర్వాత అనుకున్నారు, సో ఇప్పుడు కలిశాడు కాబట్టి ఓకే, ఇక్కడ తమిళనాడులో కూడా పార్టీ స్థాపిస్తున్నాడు, అక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది అనే విధంగా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే ఈయన మీటింగ్కి పిలిచారో ఇక్కడ తమిళనాడులోని కొంతమంది కీలక నేతలు వాళ్ళు అడిగారంట, సో మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి క్రేజ్ ఉంది, మీరు చాలా మటుకు మేము చూస్తూ ఉన్నాం, ప్రధాని మోదీ గారితో కూడా మంచి అఫెక్షన్ ఉంది, మీకు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ తమిళనాడు పాలిటిక్స్ లోకి వెళ్ళారు అంటే అప్పుడు బీజేపీ మద్దతుతోనే వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటాను. అవునవును. సో దీనిపైన మీరేమంటారు? అంటే బీజేపీ మద్దతు తీసుకుంటారా, లేదంటే డైరెక్ట్ గా జనసేన పార్టీ? ఫస్ట్ ఆయన వెళ్ళాలి కదా. సో వాళ్ళైతే అడిగారు, ఇక్కడ మీకు మంచి క్రేజ్ ఉంది, మంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ మీకు వస్తుంది, కేంద్రం నుంచి మంచి సపోర్ట్ ఉంది, ప్రధాని గారి నుంచి మంచి సపోర్ట్ ఉంది, కాబట్టి సో మీరు కూడా ఇప్పుడు తమిళనాడులో కూడా పార్టీ తీసుకొస్తే బాగుంటుంది అని వాళ్ళు అడిగారంట. తమిళనాడు గవర్నమెంట్ అలాగే తమిళనాడులో ఉన్న కొంతమంది ప్రజలు అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కి ఎగెనిస్ట్ గానే ఉంటారు. సో వాళ్ళు ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేసే కొన్ని పథకాల పైన కూడా వాళ్ళు అగెనిస్ట్ గా చూపిస్తున్నారు. సో అందుకోసమని ఇక్కడ ఈయన అడిగారు. సో అప్పుడు ఈయన అయితే చాలా ఈజీగా, వాళ్ళు ఎంతసేపు మాట్లాడి గంటల సేపు మాట్లాడి అంతా చెప్పినప్పటికీ కూడా ఒకే ఒక సెకండ్లో లేదు నేను పెట్టలేను అని ఈజీగా తిరస్కరించాడంట. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఇప్పుడు ఇంట్రెస్ట్ అంతా కూడా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. సో ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను డెవలప్మెంట్ చేయాలి, అండ్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలి. ఎక్కడొక్కడో మారుమూల ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాం నుంచి కూడా చాలా చోట్లలో రోడ్లు కూడా సరిగ్గా వేయని పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇప్పుడు నేను ఇంకా వేరే ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు తమిళనాడులో కానీ కేరళ సో ఇటు సైడ్ ఎక్కడ కూడా పార్టీ స్థాపించే ఉద్దేశం అయితే నాకు లేదు. కంప్లీట్ నా ఇంట్రెస్ట్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం మీదనే ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు కావచ్చు అవన్నీ అమలు చేయాలి, వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనే విధంగా అయితే వాళ్ళకైతే ఈజీగా అదొక దాన్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగిందంట. సో మొత్తానికి అందరూ కూడా ఇలాంటివి ఏవి కూడా తెలుసుకోకుండా జస్ట్ ఆయన తెలంగాణకు వచ్చాడు, తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ తో మీటింగ్ అయ్యాడు, ఇక్కడ పార్టీ పెడుతున్నాడు, ఇక్కడ ఢిల్లీకి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అంతే. వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నారు అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోతారేమో, ఆ రాజకీయాలకు మాట్లాడతారేమో, ఆ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారేమో, దీని గురించి మాట్లాడుతున్నారే తప్ప అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేది మాత్రం చెప్పాలి. అంటే జస్ట్ కళ్ళకు కనిపించింది మాత్రమే దాన్ని బేస్ చేసుకొని మాట్లాడతారు. రీసెంట్గా మనం కూడా చూసుకోవచ్చు, ఆయన్ని స్వయంగా చెప్పాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు సినిమాలు అంటే ఎంత చాలామంది ఎంత ఫ్యాన్స్ ఉన్నో తెలిసిందే. అయితే ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని అరుస్తుంటే, అసలు మీరు నేను మొత్తానికి సినిమాలే ఆఫ్ చేస్తాను, మీరు ఎందుకు, నేను వచ్చిన విషయం ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు అనే విధంగా ప్రజలను కూడా, ఆయన అభిమానులు కూడా ఆయన తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాట్లాడే ఎందుకోసం వెళ్ళాడో, ఇక్కడ ప్రజల మీ ప్రాబ్లమ్స్ కోసం మాట్లాడడానికి నేను వచ్చాను, అయినప్పటికీ కూడా మీరు ఓజీని అరవడం ఏంటి అనే విధంగా వాళ్ళ మీద కూడా ఆయన సీరియస్ అయ్యాడు. సో అలాంటి సందర్భాలు చూసిన తర్వాత కూడా ఇలాంటివి స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మొత్తానికి తమిళనాడులో ఆయన పార్టీ పెడుతున్నాడు, స్థాపిస్తున్నాడు, అన్ని రూమర్స్, జస్ట్ రూమర్స్ మాత్రమే, ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు.